హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మీడియంలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు అంటే 2 ఫిబ్రవరి 2026 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మొత్తం హిందూ న్యూస్ పేపర్ అంతా కూడా మనకు నిన్న నిర్మలా సీతారామన్ గారు, మన కేంద్ర ఆర్థిక మంత్రి, యూనియన్ బడ్జెట్ని, కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదా. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్సే టోటల్గా మొత్తం పేపర్ అంతా ఇవ్వడం జరిగింది ఈరోజు. సో కాబట్టి దాని గురించి బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ అని చెప్పి అంటారు కదా. అంటే మామూలుగా మనకు మొత్తం కేంద్ర బడ్జెట్ అంతా అసలు ఈ బడ్జెట్ యొక్క స్థూల పరిశీలన ఒకసారి మనము ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మనం టోటల్గా డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఈరోజు ఫస్ట్ చూద్దాము కేంద్ర బడ్జెట్ 2026-27 కేంద్ర బడ్జెట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఫస్ట్ ఒక పాయింట్ ఏంటి అని అంటే, వరుసగా 9వ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ అంతకుముందు చిదంబరం గారు కూడా 9 times బడ్జెట్ని ప్రవేశపెట్టారు. వరుసగా 9 times ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఒకవేళ ఈ మన స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్స్కి, తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, అట్లాంటి వాటికి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సివిల్స్లో అయితే అడగరు, బట్ అలాంటి ఎగ్జామ్స్కి ఇట్లాంటివి అడుగుతుంటారు అనమాట. సరే, అయితే ఫస్ట్ మనం చూద్దాము బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్. అంటే కేంద్ర బడ్జెట్ యొక్క క్షుణ్ణమైన విశ్లేషణ ఒకసారి మనం ఇప్పుడు చూసుకుందాం. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్, దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని మనము ఆన్సర్స్లో ఉపయోగిస్తూ ఉంటాము. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, బడ్జెట్లో మొత్తం మనకి కొత్త స్కీమ్స్ని అలాట్ చేస్తూ ఉంటారు. మనకి ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ వచ్చే హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ అంతా కూడా ఈ బడ్జెట్లో అలాట్ అయిన కొత్త స్కీమ్స్, ఒక్కొక్క మినిస్ట్రీకి ఎంతెంత అలాట్ అయింది, దానికి సంబంధించిన క్రిటికల్ అనాలిసిస్, అంటే దానికి అలాట్ చేయడము అనేది కరెక్టా కాదా, ఎంత స్పెండ్ చేస్తున్నారు, అంత ఖర్చు చేయడం దానికి అవసరమా, ఎట్లాంటి వాటిల్లో మనకు స్పెండ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్సే రాబోయే రోజుల్లో కూడా వస్తాయి. అక్కడ మనం ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా డీప్గా డిస్కస్ చేద్దాము. బట్ ఈరోజు ఏంటి అంటే, ఓవరాల్గా బడ్జెట్ గురించి ఒక విశ్లేషణ అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ వేటిన్ గురించి ఎక్కువగా చూడాలి అని అంటే, సమగ్ర ఆర్థిక గణాంకాలు అంటే మొత్తం రాబడులు ఎంత, మొత్తం వ్యయం ఎంత. అంటే మామూలుగా ఇప్పుడు మనము ఒక ఇంటి బడ్జెట్ గురించి కూడా చూస్తే, ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు సంపాదిస్తున్నారు, వారి యొక్క మొత్తం సంపాదన ఎంత, మొత్తం అవుతున్నటువంటి ఖర్చు ఎంత అనేది చూసుకున్నట్టయితే మన ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒక దేశం యొక్క మొత్తం రాబడి ఎంత, దేశం యొక్క మొత్తం వ్యయం ఎంత అనేది తెలిస్తే మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అండ్ మనం ఆర్థికంగా బలంగా ఉన్నామా లేదా, మన దేశానికి ఆర్థిక క్రమశిక్షణ ఎట్లా ఉంది, మన దేశం ఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తోంది, ఏ రంగాల అభివృద్ధి కోసమని కృషి చేయబోతోంది వచ్చే సంవత్సరం అంతా కూడా, అండ్ ఇంతవరకు ఏం చేసింది, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసేదే బడ్జెట్ అంటే. సో ఇప్పుడు మనం బడ్జెట్ని చూడబోతున్నాం. సమగ్ర ఆర్థిక గణాంకాల గురించి బడ్జెట్ అనేది చెప్తుంది. అంటే మొత్తం రాబడుల్లో కూడా మళ్ళీ మనకి 2 రకాలు ఉంటాయి: రెవెన్యూ రాబడులు, క్యాపిటల్ రిసీట్స్. మొత్తం వ్యయాలు, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సో ఇట్లా వీటికి సంబంధించినటువంటి ఆర్థిక గణాంకాల గురించి, తర్వాత కీలక లోటు సూచీలు అంటే డెఫిసిట్ ఇండికేటర్స్. ఏమేమి లోట్లు ఉంటాయి మనకి? ఆర్థిక లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం, తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు, తర్వాత ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్ అంటాం. సో వీటిని ఎట్లా చూస్తాము అంటే, వీటిని జీడిపిలో వాటి యొక్క శాతం ఎంత, అంటే మన మొత్తం భారతదేశ జీడిపి ఎంత, వాటిలో ఆర్థిక లోటు ఎంత శాతం ఉంది, రెవెన్యూ లోటు ఎంత శాతం ఉంది, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు ఎంత శాతం ఉంది, తర్వాత ప్రాథమిక లోటు ఎంత శాతం ఉంది. ఇట్లా విడివిడిగా ఈ లోటు సూచీలను గురించి మాట్లాడుకుంటాము. అండ్ ఇవి ప్రభుత్వం యొక్క అప్పు మరియు ద్రవ్య నిర్వహణ విధానాన్ని అంచనా వేయడానికి ఇవి చాలా కీలకమైనవి. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు మన దేశం యొక్క ఆర్థిక క్రమశిక్షణ ఎట్లా ఉంది అనేవి తెలిపేవే ఈ లోటు సూచీలు. నెక్స్ట్
రాబడుల వనరులు మరియు వ్యయాల కేటాయింపు. రూపాయి ఎక్కడి నుండి వస్తుంది మరియు ఎక్కడికి వెళ్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు మన టోటల్ బడ్జెట్ ₹1 అనుకుందాం. అంటే ₹1 అనుకుంటే ఈ రూపాయి ఎన్ని రకాలుగా మనం సంపాదిస్తోంది. భారతదేశానికి రాబడి ఈ రూపాయే అయితే ఈ రూపాయి ఎక్కడెక్కడి నుంచి అంటే ఏ ఏ రంగాల నుంచి రాబడి ఉంది మొత్తం ఖర్చు కూడా రూపాయే అని అనుకుంటే ఈ రూపాయి ఎక్కడెక్కడ వ్యయం అవుతోంది అంటే ఎక్కడ మనము ఈ రూపాయిని ఖర్చు పెడుతున్నాము. సో రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, రూపాయి ఎక్కడికి వెళ్తోంది. వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది రూపాయి అనేది? పన్నుల రూపంలో వస్తుంది, పన్నేతర ఆదాయము, తర్వాత అప్పులు, ఈ 3 రూపంలో రూపాయి అనేది వస్తుంది. మరి ఎక్కడికి వెళ్తుంది? మనం వడ్డీలు కట్టడం వల్ల మనకు ఖర్చు అవుతుంది. తర్వాత రాష్ట్రాలకు వాటా ఇస్తుంది కదా, సో ఆ రాష్ట్రం యొక్క వాటాలకు ఖర్చు అవుతుంది. తర్వాత రక్షణ, తర్వాత రాయితీలు, సో వీటికన్నిటికీ ఖర్చు అయితే అవుతుందన్నమాట రూపాయి. సో వీటికి సంబంధించిన వివరాలు కూడా మనకి ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్థిక ఫెడరలిజం, ఫిస్కల్ ఫెడరలిజం అంటాం. ఆర్థిక సమాఖ్య. ఇట్లా పన్నుల యొక్క వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల బదిలీ విధానము మరియు వాటి మొత్తం పరిమాణము. అంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అనేది మొత్తము కేంద్రం దగ్గరే ఉండదు కదా, దాంట్లో రాష్ట్రాలకు వాటాని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంత శాతం వాటాని రాష్ట్రాలకి పంపిణీ చేసింది, దాని ద్వారా సమాఖ్య అనేది ఏమైనా దెబ్బతింటోందా, లేకపోతే అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచుతోందా, లేదా కేంద్రమే తన దగ్గర అట్టి పెట్టుకునిందా ఎక్కువ, గ్రాంట్ల రూపంలో ఎంత చెల్లిస్తుంది, కేంద్రపాలిత ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది, ఈ నిధుల బదిలీ విధానం అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వ్యయం యొక్క నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. వ్యయం చేయడం ఓకే, అది ఎంతవరకు నాణ్యంగా ఉంది అంటే రెవెన్యూ వ్యయానికి బదులుగా ఉత్పాదక ఆస్తుల సృష్టికి దోహదపడే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సమర్థవంతమైన మూలధన వ్యయం పెరుగుదలపైన ప్రత్యేక దృష్టి. అంటే ఇక్కడ మనం ఏమంటున్నాం, ఖర్చు పెట్టచ్చు, కానీ ఆ ఖర్చు ఎట్లా ఉండాలి, నాణ్యమైనదిగా ఉండాలి. నాణ్యమైన ఖర్చు అంటే ఏంటి అంటే రెవెన్యూ వ్యయం కాకుండా, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ వ్యయానికి ఉత్పాదక ఆస్తుల సృష్టికి దోహదపడే వ్యయానికి తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక రోడ్డు వేశారనుకోండి, దానికయ్యే వ్యయం ఏంటి, ఒక ఉత్పాదక ఆస్తి వచ్చింది అక్కడ, అంటే ఒక ఆస్తి క్రియేట్ అయింది, దీన్ని అసెట్ క్రియేషన్ అంటాం, క్యాపిటల్ అసెట్ క్రియేషన్ అని అంటాం. సో ఇక్కడ ఒక ఆస్తి అనేది సృష్టించబడింది, సో దీనికి వ్యయం అయితే ఇది నాణ్యమైన వ్యయం. అదే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు ఉచిత బస్సు, అది ఏ వ్యయం కిందికి వెళ్తుంది, రెవెన్యూ వ్యయం కిందికి వెళ్తుంది. దానివల్ల ఒక ఉత్పాదక ఆస్తి ఏమీ సృష్టించబడట్లేదు ఇక్కడ కదా. సో కాబట్టి అట్లాంటి వ్యయం కాకుండా ఇలా ఏదన్నా ఆస్తుల సృష్టికి దోహదపడే ఎఫెక్టివ్ రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీన్నే సమర్థవంతమైన మూలధన వ్యయం అంటే మూలధన వ్యయం గనక పెరుగుదల జరిగితే అప్పుడు ఆ వ్యయము ఏమవుతుంది అంటే నాణ్యమైన వ్యయం అవుతుంది. అట్లాంటి వ్యయానికి మనం మారాలి. ఇట్లాంటి వాటన్నిటి గురించి మనము కేంద్ర బడ్జెట్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ చూద్దాం. స్థూల ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉంది అనే దాని గురించి చూస్తే 2026-27 బడ్జెట్ అంచనాలు ఆర్థిక ఏకీకరణ మరియు వృద్ధికి అనుకూలమైన మూలధన వ్యయాన్ని పెంచడము అనే ద్వంద్వ లక్ష్యాలను ప్రతిబింబిస్తున్నాయి. సో ఇక్కడ 2 లక్ష్యాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్ష్యాలు అంటే, ఒకటి ఆర్థిక ఏకీకరణ, రెండోది ఏంటి, వృద్ధికి అనుకూలమైన మూలధన వ్యయాన్ని పెంచడం. ఈ 2 లక్ష్యాలతో ఈసారి బడ్జెట్ అంచనాలు వేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక్కొక్క సూచిక, దాని బడ్జెట్ అంచనా, దాని పూర్వ విశ్లేషణ చూద్దాం. నామినల్ జీడిపి అంచనా ఎంత అనంటే 393 లక్షల కోట్లు. ఇది జీడిపిలో లోటు శాతాన్ని లెక్కించడానికి ఆధారం. ఆరోగ్యకరమైన వృద్ధిని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ మొత్తం వ్యయం, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనంటే 53.47 లక్షల కోట్లు. ఇది టోటల్ బడ్జెట్ పరిమాణం అనమాట. అంటే దీంట్లో రెవెన్యూ ఉంటుంది, రెవెన్యూ వ్యయము ఉంటుంది, మూలధన వ్యయము రెండు ఉంటే, రెండు కలిపితే అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచరు రెండు కలిపితే వచ్చేదే టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం వ్యయం. సో మొత్తం వ్యయం ఎంత అంటే 53.47 లక్షల కోట్లు అనమాట.
సరే, ఇప్పుడు రెవెన్యూ రాబడులు ఎంత? 35.33 లక్షల కోట్లు. రెవెన్యూ రాబడులు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పన్నులు మరియు పన్నేతర ఆదాయం. రెవెన్యూలో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయన్నమాట. పన్నుల ద్వారా వచ్చేది, తర్వాత పన్నేతర ఆదాయము, పన్నేతర ఆదాయము. సో ఇవి 2 కూడా దీంట్లో భాగంగా ఉన్నాయన్నమాట. ప్రభుత్వ సాధారణ కార్యకలాపాల ద్వారా వచ్చే నికర ఆదాయము అంటే పన్నులు పన్నేతర ద్వారా వచ్చేటివి 35.33 లక్షల కోట్లు. ఇవి రెవెన్యూ రాబడులు. నెక్స్ట్ మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.22 లక్షల కోట్లు. ఆస్తులను సృష్టించడానికి చేసే ఖర్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదన్నా ఒక ఆస్తిని సృష్టించడానికి, ఒక ఉత్పాదక ఆస్తిని సృష్టించడానికి చేసే ఖర్చును ఏమంటాము? మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇది ఆర్థిక వృద్ధికి ఇది అత్యంత కీలకమైనది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదన్నమాట దేశం యొక్క అభివృద్ధికి. సో మూలధన వ్యయం ఎక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుతం అది ఎంత ఉంది? రెవెన్యూ మూలధన వ్యయం ఎంత ఉంది అని అంటే, మొత్తం వ్యయము ఎంత ఉంది అని అంటున్నాము? 53 లక్షల కోట్లు అయితే మూలధన వ్యయం 12 లక్షల కోట్లు మాత్రమే. తర్వాత ఎఫెక్టివ్ మూలధన వ్యయం మళ్ళీ దాంట్లో అంటే మూలధన వ్యయము దాంతోపాటు రాష్ట్రాలకు మూలధన ఆస్తుల సృష్టికి ఇచ్చే గ్రాంట్లు, స్థూల ఆర్థిక వ్యవస్థపై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అంటే మూలధన వ్యయం అంటే ఇది ప్లస్ రాష్ట్రాలకు మూలధన ఆస్తుల కోసం ఇచ్చే గ్రాంట్లు అన్నీ కలుపుకుంటే 17.14 లక్షల కోట్లు. అంటే ఈ 12 ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 లక్షల కోట్లు అనుకుందాము, ఇది 17 లక్షల కోట్లు అనుకుంటే, అంటే మూలధన వ్యయమైన 12 లక్షల కోట్లు ప్లస్ రాష్ట్రాలకు గ్రాంట్లుగా మూలధనాలను పెంచుకునేదానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు ఎంత అంటే 5 లక్షల కోట్లు దాదాపు. సో ఈ 12 ఈ 5 లక్షలు 2 కలిపితే 17 లక్షల కోట్లు ఎఫెక్టివ్ మూలధన వ్యయం కిందికి వస్తుందన్నమాట. సో ఇందాక మనం చూసాము ఆర్థిక లోటు అని, ఫిస్కాల్ డెఫిసిట్. ఇది జీడిపిలో ఎంత శాతం ఉంది అని అంటే 4.3%. ఇది చాలా 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 ఇంపార్టెంట్. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కాల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు, ఇవి 3 ఇంపార్టెంట్. జీడిపిలో ఆర్థిక లోటు యొక్క వాటా ఎంత అంటే 4.3%. అంటే ప్రభుత్వం అప్పు చేయాల్సిన అవసరాన్ని ఇది చూపిస్తుంది. ఫిస్కాల్ డెఫిసిట్ అంటే జీడిపిలో 4.3% అంటున్నామే, అది ఎంత అంటే ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి అప్పు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి యొక్క రాబడి 10,000 అనుకుందాం, ఆ ఇంటికి అవుతున్న ఖర్చు 15,000 అనుకుందాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఖర్చును అందుకోవాలి అంటే వీళ్ళు చేయాల్సిన అప్పు ఎంత? 5,000. ఈ 5,000 మన ఆర్థిక లోటు అంటే ఫిస్కాల్ డెఫిసిట్. సింపుల్గా చెప్పాలంటే అంటే వచ్చే రాబడి అవుతున్న ఖర్చుకు మధ్య ఏదైతే తేడా ఉందో అది అప్పు ద్వారా మనము నింపుకుంటాం కదా, అంటే ఫిల్ చేసుకుంటాం కదా, దాన్నే ఆర్థిక లోటు అంటాం. ఇది ఇంటి వరకు మనం చూసాము. ఇదే భారతదేశానికి ఆపాదిస్తే ఫిస్కాల్ డెఫిసిట్ అని అంటున్నాం దీన్ని. ఇది ఎంత ఉంది అంటే మన జీడిపిలో 4.3% ఉంది. అయితే ఎఫ్ఆర్బిఎం ఉంది కదా మనకి, ఫిస్కాల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్, దీని ప్రకారం లిమిట్స్ ప్రకారం ఇది 4.5 కంటే తక్కువ ఉండాలి. సో ప్రస్తుతం ఇది 4.3 ఉంది కదా, అంటే దానికి అనుగుణంగానే ఉంది అని చెప్పచ్చు. ఇది కోవిడ్-19 అప్పుడు, కరోనా వచ్చినప్పుడు దీని లిమిట్స్ని మార్చారు. యాక్చువల్గా ఇది 3% కన్నా ఎక్కువ ఉండకూడదు, కానీ ఇది కరోనా అప్పుడు మారడం జరిగింది. సో 4.5% కన్నా తక్కువ ఉండాలి, అండ్ ప్రస్తుతం 4.3% ఉంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు ఎంత ఉంది? జీడిపిలో 1.5%గా ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్ట్ కూడా. ఇది ప్రభుత్వ సాధారణ ఆదాయము సాధారణ ఖర్చులకు సరిపోకపోవడాన్ని సూచిస్తుంది. అంటే మామూలుగా సాధారణ రెవెన్యూ రిసీట్స్కు రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ వ్యయానికి మధ్య ఉండే తేడా ఉంటుంది కదా, అది రెవెన్యూ లోటు అంటే. సో ఇది జీడిపిలో ఎంత ఉంది అంటే 1.5%గా ఉంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు ఎంత ఉందంటే మన భారతదేశ జీడిపిలో 0.7% ఉంది. 0.7% అంటే ఏంటంటే ఇది వడ్డీ చెల్లింపులు, మనము ఆల్రెడీ తీసుకున్న అప్పులకు చెల్లించే వడ్డీలు ఉంటాయి కదా, దానిని గురించి తెలిపేదే ప్రాథమిక లోటు. ఎట్లా అంటే వడ్డీ చెల్లింపులను మినహాయించిన తర్వాత ఉండే లోటు. అంటే ప్రస్తుత ఆర్థిక విధానాల ప్రభావాన్ని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే
మనం ఎంత ఎక్కువగా వడ్డీలు కడుతున్నాము అనేది మనం భారతదేశం యొక్క ప్రాథమిక లోటు ద్వారా మనకి తెలుస్తుంది. ఎంత కడుతున్నామంటే జీడిపిలో 0.7% మనకు వడ్డీ చెల్లింపులు అవుతున్నాయి అని చెప్పి దీని అర్థంగా చెప్పచ్చు మనం అనమాట. ఓకే, సో ఆర్థిక లోటు వచ్చేసి జీడిపిలో 4.3%, రెవెన్యూ లోటు వచ్చేసి 1.5%, ప్రాథమిక లోటు వచ్చేసి జీడిపిలో 0.7%గా ఉన్నాయి. ఈ 3 నెంబర్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ రాబడులు ప్రధానంగా 3 వనరుల నుండి వస్తాయి. సో రాబడి ఎన్ని రకాలుగా వస్తాయి అని అంటే పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయము, అప్పులు కదా. సో దాంట్లో ఫస్ట్ రెవెన్యూ రాబడులు చూద్దాం. రెవెన్యూ రాబడులు ఎంతన్నాము? 35.33 లక్షల కోట్లు. దీంట్లో మళ్ళీ పన్ను ఆదాయం అంటే కేంద్రం యొక్క నికర ఆదాయము, పన్ను ఆదాయం ఎంత అంటే 28 లక్షల కోట్లు. 35లో పన్ను ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అది కూడా అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. సో రెవెన్యూ రాబడుల్లో అన్నిటికన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేసేది ఏవి అంటే పన్నులు. ఎంత అంటే 28 లక్షల కోట్లు. మనం రౌండెడ్ ఆఫ్ చేసుకుంటే 28 lakh crores పన్నుల ద్వారా వస్తుందన్నమాట. పన్ను రాబడుల్లో మళ్ళీ స్థిరమైన వృద్ధి, ఆర్థిక వ్యవస్థ యొక్క ఫార్మలైజేషను మరియు మెరుగైన పన్ను పాలనను సూచిస్తోంది. అంటే పన్నులు ఎక్కువ వసూలు అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే స్థిరమైన వృద్ధి ఉంది అని అర్థం అన్నమాట. అండ్ దాంట్లో మళ్ళీ ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ 21%, వ్యక్తిగత ఆదాయపు పన్ను వాటా పెరుగుదల, ఉద్యోగులు మరియు మధ్యతరగతి వర్గాల ఆదాయాలు మెరుగుపడుతున్నట్టుగా ఇది సూచన. అంటే దీంట్లో మళ్ళీ ఎక్కువగా ఏది ఉంది అని అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను ఉందన్నమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ 21% ఉంది అంటే ఇది ఒక మంచి సూచనగా మనం చెప్పచ్చు. ఎందుకు? మనం ఆదాయం పన్ను కడుతున్నాము అని అంటే ఒక వ్యక్తికి ఆదాయపు పెరుగుదల ఉంటేనే కదా కడతాడు. సో ఉద్యోగులు ఎక్కువ అవుతున్నారు అంటే మధ్యతరగతి వర్గాల యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆదాయ పన్ను కడుతున్నారు అంటే అది ఒక రకంగా మంచి సూచనగా, మన ఆర్థిక పరిస్థితికి ఒక మంచి సూచనగా దీన్ని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, కార్పొరేషన్ పన్ను 18%. ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ఉందన్నమాట. కార్పొరేషన్ పన్ను ఎంత ఉంది అంటే 18%. సో కార్పొరేట్ లాభాలు మరియు పారిశ్రామిక వృద్ధికి ఇది సంకేతంగా చెప్పచ్చు. ఎన్ని ఎక్కువ పరిశ్రమలు ఉంటే అంత కార్పొరేట్ పన్ను శాతం మొత్తము పన్నుల వాటాలో ఈ కార్పొరేట్ పన్ను శాతం పెరుగుతుంది. కానీ ఇక్కడ ప్రస్తుతము ఆదాయపు పన్ను వాటా శాతమే ఎక్కువగా ఉంది కార్పొరేట్ పన్ను శాతం కన్నా కూడా. నెక్స్ట్, జిఎస్టీ మరియు ఇతర పన్నులు. ఇది చూస్తే 15% మాత్రమే. జిఎస్టీ వచ్చేసి కేవలం 15% వాటానే ఉందన్నమాట. వస్తు సేవల పన్ను నుండి స్థిరమైన రాబడి, పరోక్ష పన్నుల వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని ఇది సూచిస్తుంది. 15% వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని జిఎస్టీ సూచిస్తుంది. ఎందుకు అంటే 15% వాటాతోటి. సో ఇది 21, ఇదొకటి 18 అంటే 39, ఇదొక 15 అంటే దాదాపు మనకి 55% దాకా మనకి అంటే సగం పైన ఈ 3 పన్నుల ద్వారానే పన్నులలో ఆదాయం అనేది, పన్నులలో వాటా సగం పైగా ఈ 3 పన్నుల నుంచే లభిస్తుంది. ఏవేవవి? 1 ఆదాయ పన్ను, 2 కార్పొరేషన్ పన్ను, 3వది వచ్చేసి జిఎస్టీ మరియు ఇతర పన్నులు. సో పన్నులు మొత్తం ఎంత కలెక్ట్ అవుతున్నాయి? 28 లక్షల కోట్లు. ఇది ఒక రకమైన భారతదేశ ఆర్థిక వృద్ధి జరుగుతోంది అనే దానికి సూచనగా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ నుంచి 6%, కస్టమ్స్ డ్యూటీ 4%. సో ఇది మన దిగుమతులపై ఆధారపడిన ఈ పన్నులు స్వల్ప వాటాను కలిగి ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఇవన్నీ మనము పన్ను ఆదాయం గురించి చూసాం. ఇప్పుడు పన్నేతర ఆదాయం అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పైన వాటిని ఏమంటాం? ట్యాక్స్ రెవెన్యూ అంటాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 10%గా ఉందన్నమాట. సో ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చే డివిడెండ్లు, లాభాలు, వడ్డీ రాబడులు, వివిధ ఫీజులు, స్పెక్ట్రమ్ అమ్మకాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. పన్నేతర అంటే పన్ను రూపంలో కాకుండా ఇతర ఆదాయాలు అని. సో పన్నుల రూపంలో కాకుండా వచ్చే ఇతర ఆదాయాలు ఏముంటాయి? ఆర్బీఐ, తర్వాత ఇతర పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కదా, వాటిల్లో ప్రభుత్వం యొక్క వాటాకు వచ్చేటువంటి లాభాలు ఉంటాయి కదా, డివిడెండ్లు. సో వాటి వల్ల వచ్చే ఆదాయాన్ని పన్నేతర ఆదాయంగా చెప్తాం. అంతేకాకుండా మనం ఇచ్చినటువంటి అప్పుల మీద వచ్చే వడ్డీలు ఉంటాయి, మనం కట్టే వడ్డీలు కాకుండా
మనం అప్పులు ఇచ్చిన వాటి మీద మనకు వచ్చే వడ్డీలు ఉంటాయి కదా, ఆ వడ్డీ రాబడులు, తర్వాత ఫీజుల రూపంలో వచ్చేటివి, తర్వాత ఈ స్పెక్ట్రము ఇట్లాంటి వాటిని అమ్మకాలు ఆక్షన్స్ జరుగుతుంటాయి కదా, అమ్మకాలు జరుగుతుంటాయి. సో వాటి మీద వచ్చే లాభాలు, రాబడులు ఇవన్నీ కూడా మనకి పన్నులు కాదు కదా అవి, కాబట్టి అవన్నీ పన్నేతర ఆదాయం కిందికి వస్తాయి. వీటి వాటా ఎంత అంటే 10% ఉంది ఆదాయంలో. నెక్స్ట్ ఇవి ఆదాయం గురించి చూసాం, పన్నుల ఆదాయము, పన్నేతర ఆదాయం. ఇప్పుడు ఇవన్నీ రెవెన్యూ ఆదాయాలు కదా. రెవెన్యూ రాబడుల్లో 2 రకాలు ఉన్నాయి మనకు. మొత్తము రిసీట్స్ అంటాం, అంటే రాబడులు. రాబడులు ఎన్ని రకాలు? 2 రకాలు మెయిన్గా. ఒకటి వచ్చేసి రెవెన్యూ రాబడులు, రెండోది వచ్చేసి క్యాపిటల్ మూలధన రాబడులు. సో మళ్ళీ ఈ రెవెన్యూలలో 2 రకాలు, ఒకటి వచ్చేసి పన్నులది, 2 పన్నేతర అని. సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి మనకి. రెవెన్యూది అయిపోయింది టోటల్గా, అంటే పన్నుది చూసాము, పన్నేతర చూసాము, అంటే టోటల్గా రెవెన్యూది అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్, మూలధన రాబడుల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మూలధన రాబడులు ఎట్లొస్తాయి? మూలధన రాబడులు అంటే అప్పులు మరియు ఇతర బాధ్యతలు. 24% ఉంది ఇది. అంటే మొత్తం రాబడిలో 4వ వంతు అప్పుల ద్వారా వస్తుంది. అంటే మనకి అప్పు కానీ ఏదన్నా కానీ మనకు వచ్చేది అది రాబడే అవుతుంది కదా. ఇందాక మనం అనుకున్నట్టు 10,000 మనకు వచ్చే రాబడి అయితే 15,000 అయ్యే ఖర్చు అయితే, ఇప్పుడు ఈ 5,000 మనం బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇది అప్పు రూపంలో తెచ్చుకున్నా ఇది రాబడే అవుతుంది అప్పటికైతే కదా. సో ఇది కూడా రాబడి కిందికే వస్తుంది. దీన్ని మూలధన రాబడి అని అంటాం అన్నమాట. సో మొత్తం రాబడిలో అంటే మొత్తం ఇప్పుడు ఎంతైతే భారతదేశానికి రాబడి వస్తుందో దాంట్లో 4వ వంతు ఏ రూపంలో వస్తుంది? అప్పుల ద్వారానే వస్తుంది. ఇది గణనీయమైన వాటా అయినప్పటికీ జీడిపిలో శాతంగా దీన్ని తగ్గించడము ఆర్థిక క్రమశిక్షణలో భాగము. అంటే ఇప్పుడు ఒక దేశానికి కానీ, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే ఒక ఇంటికైనా చూద్దాం. ఇప్పుడు 10,000 మనకు వచ్చే రాబడి అయితే 15,000 ఖర్చు, అంటే 5,000 అప్పు చేస్తున్నాము అని అంటే ఇది ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ లేనట్టే కదా. ఎందుకంటే ఇన్ని అప్పులు చేయడము అనేది కరెక్ట్ కాదు కాబట్టి. సో జీడిపిలో దీని శాతంగా చూస్తే ఇది తక్కువే అయినా కూడా ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని అంటే ఈ అప్పులు అనేవి తగ్గించుకోవడం మంచిది. సో కాబట్టి జీడిపిలో మనము ఆర్థిక క్రమశిక్షణగా మనం ఉండాలి భారతదేశము అని అంటే మనము అప్పుల ద్వారా వచ్చే ఈ మూలధన రాబడిని మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రెవెన్యూ రాబడులు ఉన్నాయి కదా, పన్ను ఆదాయం కానీ పన్నేతర ఆదాయం కానీ, వాటిని పెంచుకునే మార్గం చేయాలన్నమాట. సో అప్పుడు మనం ఈ అప్పుల మీద డిపెండ్ అవ్వడము అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అప్పులు కాని మూలధన రాబడులు కూడా ఉంటాయి. ఏంటవి? ఇందులో వ్యూహాత్మక మరియు సాధారణ పెట్టుబడుల ఉపసంహరణ, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇప్పుడు కొన్ని ఇందాక మనం చెప్పుకున్నాము ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పి. సో ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నిట్లో ప్రభుత్వము దాని యొక్క వాటాని అమ్మేసుకుంటుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటామన్నమాట దాన్ని. సో అప్పుడు వాటి షేర్లను అది వదిలేసుకోవడము, వాటి ద్వారా అంటే అప్పుడు వచ్చే ఆదాయం ఉంటుంది కదా, అది మూలధన ఆదాయం. ఎందుకంటే మూలధన రాబడి, ఎందుకంటే తన యొక్క ఆస్తిని అది వదులుకున్నందుకు గాను దానికి వస్తున్నటువంటి రాబడి అది. సో కాబట్టి అది మూలధన రాబడి అవుతుంది, కానీ అప్పు కాదు అది కదా. అట్లా అని పన్నేతర ఆదాయం కిందికి కూడా రాదు అది. ఎందుకంటే పన్నేతర ఆదాయం అంటే ఏంటి? ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాని మీద వచ్చే లాభం ఏదైతే ఉందో అది పన్నేతర ఆదాయం కిందికి వెళ్తుంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో తన యొక్క వాటాని ప్రభుత్వం కనుక అమ్ముకుంటే వచ్చేసి మూలధన రాబడి కిందికి, అది కూడా అప్పులు కాని మూలధన రాబడి కిందికి వెళ్తుందన్నమాట. సో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా కూడా సింపుల్ టాపిక్ ఇది, ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయము, అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు అప్పులు ఇస్తుంది. ఆ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి వాటి యొక్క అప్పును తిరిగి చెల్లించేసాయనుకోండి, అంటే రుణాల రికవరీ జరిగిందనుకోండి, అంటే ఇప్పుడు మనం ఎవరికన్నా అప్పు ఇచ్చుంటాం, ఆ అప్పు వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తే అది పన్ను కాదు కదా వాళ్ళు కట్టింది, కాబట్టి పన్ను ఆదాయం కిందికి రాదు. పోనీ పన్నేతర ఆదాయమా? అది కూడా కాదు. పోనీ ఇదేమన్నా అదేంటి మూలధన రాబడి కిందికే వస్తుంది. ఏది? అప్పు వాళ్ళు మనకి ఇవ్వట్లేదు, మనం ఇచ్చిన అప్పును వాళ్ళు మళ్ళీ మనకి
తిరిగి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది అప్పులు కానీ మూలధన రాబడి అనే కేటగిరీ కిందికి వెళ్తుంది. ఓకే, సో క్యాపిటల్ రిసీట్స్లో మళ్ళీ ఈ రెండో కేటగిరీ కిందికి వెళ్తుందన్నమాట. సో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు తరచుగా బడ్జెట్ అంచనాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పెట్టుబడులు ఉపసంహరణ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్. సో వీటి ద్వారా కూడా ప్రభుత్వము తన యొక్క రాబడి మార్గాలను పెంచుకుంటోందన్నమాట. సో ఇవి ఇన్ని రకాల రాబడుల గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు వ్యయాలు చూద్దాం. అంటే రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుంది, అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలు దాని విధాన లక్ష్యాలను ప్రతిబింబిస్తాయి. అంటే ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దానికే ఎక్కువగా వ్యయం అనేది ఎక్కువ కేటాయించడం జరుగుతుంది. సో అత్యధిక కేటాయింపులున్న విభాగాలు ఆర్థిక ఫెడరలిజం మరియు గతంలో తీసుకున్న అప్పులకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలను నొక్కి చెప్తున్నాయి. సో ప్రధాన వ్యయ విభాగాలు ఏవి అంటే ఫస్ట్ చూద్దాం. పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇది అన్నిటికన్నా ఎక్కువ వ్యయం. ఎంత? 22%. సో ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారము పన్నుల వాటా బదిలీ ఆర్థిక ఫెడరలిజంలో అతిపెద్ద భాగం. సో మొత్తము అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు దేనికి అని అంటే రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి వాటా. పన్నుల్లో రాష్ట్రాల వాటా 22% ఉంది. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు. దాని తర్వాత ఎక్కువగా ఖర్చు అవుతున్నది ఎక్కడ అంటే వడ్డీలు కట్టడానికి. అందుకే మనం ఇందాక అనుకున్నది క్రమశిక్షణ ఉండాలి అని అంటే అప్పుల మీద డిపెండ్ అవ్వడం తగ్గించాలి అని. ఎందుకంటే తీసుకున్న అప్పులకు కట్టే వడ్డీలే 20%గా మన వ్యయంలో ఉన్నాయన్నమాట. సో 20% వడ్డీ అనేది 20% వడ్డీల రూపంలోనే మన రూపాయి ఖర్చు అయిపోతుంది. అంటే రూపాయిలో 20% వడ్డీలకు కడుతున్నాం. నెక్స్ట్ రూపాయిలో 17% కేంద్ర రంగ పథకాలు అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి ఖర్చు అవుతున్నాయి. అంటే 100% కేంద్ర నిధులతోనే అమలు చేసే పథకాలు ఉంటాయి కదా, వాటి కోసం అవుతున్న ఖర్చు ఎంత అంటే ₹1 మన బడ్జెట్ అదే ఖర్చు వ్యయం అనుకుంటే దాంట్లో 17% ఈ కేంద్ర రంగ పథకాలకి ఖర్చు అవుతుంది. నెక్స్ట్ రక్షణ రంగంకు 11% వాటా ఉంది. అంటే దేశ భద్రతకు కేటాయింపులు. అంటే ఇప్పుడు ₹1లో 11% వాటా దేనికి ఖర్చు పెడుతున్నారు? డిఫెన్స్, రక్షణ రంగానికి. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8% ఖర్చు అవుతోంది. అంటే ఏంటి? ఇది ప్రాయోజిత పథకానికి కేంద్ర రంగ పథకానికి తేడా ఏంటి? కేంద్ర రంగ పథకంలో మొత్తం ఖర్చు 100కు 100% కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి. అదే కేంద్ర ప్రాయోజిత పథకాలు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము వాటాలు వేసుకొని పెట్టుకుంటాయి. అది 60-40 కావచ్చు, 70-30 కావచ్చు, అట్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రధాన రాయితీలు అంటే సబ్సిడీస్. ఇవి 6%. అంటే ఆహారంలో సబ్సిడీ, ఎరువుల్లో సబ్సిడీ, పెట్రోలియంలో సబ్సిడీ, అన్నిట్లో ఇచ్చే రాయితీలు. సో కాబట్టి ఈ రాయితీల వాటా ఎంత అంటే 6% ఉంది. కాబట్టి ఇది ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ రాయితీల యొక్క హేతుబద్ధీకరణ అనేది కొనసాగుతోంది. సో ఇక్కడ వ్యయం యొక్క నాణ్యత చూస్తే మొత్తం రెవెన్యూ వ్యయం అంటే 67.9% ఉంది. అంటే జీతాలకు, పెన్షన్లకు, వడ్డీ చెల్లింపులకు మరియు రాయితీలు వంటి వినియోగ స్వభావం గల ఖర్చులను రెవెన్యూ వ్యయం అంటాం. అంటే ఒకసారి ఖర్చు పెట్టేస్తే ఇంకా తిరిగి రానిది, దానివల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం తిరిగి లేనిది. అంటే ఉపయోగం లేనిది అంటే జీతాలు, పెన్షన్లు అనేవి కూడా అంటే వ్యయంలో భాగమే. అయితే ఇప్పుడు దానికి ఒకసారి ఖర్చు పెట్టేస్తే దానివల్ల మనకి ఒక ఆస్తి ఏమి ఇక్కడ ఉత్పాదక ఆస్తి ఏమి మనకు లభించడం లేదు కదా, అట్లాంటి దాన్ని రెవెన్యూ వ్యయం అంటాం అన్నమాట. సో వినియోగ స్వభావం గలవి అట్లాంటి వాటికి అవుతున్న శాతం ఎంత అంటే 67.9%. నెక్స్ట్ ఎఫెక్టివ్ మూలధన వ్యయం ఎంత అంటే 22.8%. ఇది ఇటీవల కాలంలో అత్యధికంగా నమోదైంది. రెవెన్యూ ఖర్చుల ద్వారా కూడా ఆస్తుల సృష్టి జరిగితే ఇది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందికి చేరిపోతుందన్నమాట. సో మూలధన వ్యయం పెంపుదలకు ప్రభుత్వ ఆర్థిక వ్యూహంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. నెక్స్ట్ వృద్ధి మరియు పరిణామం. క్యాపిటల్ ఎక్స్పెండిచరు 2017-18లో కేవలం 2.6 లక్షల కోట్లు నింది. అదే 26-27కి వచ్చేసరికి 12 లక్షల కోట్లకు చేరింది. అంటే 6 రెట్లు పెరిగిందనమాట 17-18 నుంచి 26-27కి. సో ఇది సుమారుగా 5-6 రెట్లు పెరుగుదల అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ మూలధన వ్యయం జీడిపిలో సుమారు 3.1% వద్ద స్థిరపడింది. సో ఇంకా లోటు సూచీల విషయానికి వద్దాం. ఇందాక చెప్పుకున్నాం ఇవి.
సో ఒకసారి మీరు చూడొచ్చు ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు అంటే ఏంటి అని చెప్పి. అండ్ వాటి యొక్క శాతాలు కూడా మనం ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సెక్టార్ వైజ్ అలొకేషన్ చూస్తే వడ్డీ చెల్లింపులకు 14 లక్షల కోట్లు, రవాణా మరియు మౌలిక సదుపాయాలకు 5.9 లక్షల కోట్లు, రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లు, తర్వాత గ్రామీణాభివృద్ధికి 2.73 లక్షల కోట్లు, విద్యకు 1.39 లక్షల కోట్లు, ఆరోగ్యానికి 1 లక్ష కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. ఇది ఇట్లా నెంబర్గా గుర్తుపెట్టుకోలేకపోతే జీడిపిలో దీని వాటాని వేసుకొని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదా టోటల్ బడ్జెట్లో దాని వాటా ఎంత అని శాతాలలోకి మార్చుకొని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రధాన పథకాల సమాచారం ఒకసారి చూస్తే విద్య అంటే సమగ్ర శిక్ష ఇది ఉంది కదా, దానికి వచ్చేసి 42,000 కోట్లను 42,100 కోట్లను అలొకేట్ చేయడం జరిగింది. పిఎం శ్రీ ఉంది కదా, పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి 7,500 కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి వచ్చేసి 9,500 కోట్లు, పిఎం కిసాన్ పథకానికి వచ్చేసి 63,500 కోట్లు, తర్వాత ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్లేస్లో మనకి వీబీజీ గ్రామ్జీ వచ్చింది, దీనికి 30,000 కోట్లు, జల్ జీవన్ మిషన్కి వచ్చేసి 67,670 కోట్లు, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ కోసం పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం తీసుకొని వచ్చిన ఈ పథకానికి 54,917 కోట్లు, మిషన్ శక్తి ఉంది కదా, ఇది మహిళా సాధికారత కోసం, సో దీనికి వచ్చేసి 3,605 కోట్లు. తర్వాత పిఎల్ఐ పథకాలు అంటే ఇది వచ్చేసి మనకు దేశీయ తయారీని అంటే మేక్ ఇన్ ఇండియా దీన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని అంటాము పిఎల్ఐ పథకం. సో దీంట్లో ఫార్మాకు మాత్రం 2,500 కోట్లు, తర్వాత వైట్ గూడ్స్కు దాదాపు 1000 కోట్లు అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఇవి దేనికంటే ఎగుమతులను ప్రోత్సహించడం కోసము ఇట్లా అలొకేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఛాలెంజెస్ ఇవి బడ్జెట్లో మనం చెప్పుకున్నవి. అంటే మొత్తం రూపాయి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ వ్యయం జరుగుతుంది అని చెప్పి ఒకసారి మళ్ళీ మీరు మొత్తం ఈ పీడిఎఫ్ని గోత్రూ అవ్వండి. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాక్ట్ని మనం ఆన్సర్స్లో ఉపయోగించి రాయొచ్చు అనమాట. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగకపోయినా స్కీమ్స్ గురించి అడుగుతారు. అండ్ మెయిన్స్లో మనము ఇక్కడున్న ప్రతి ఒక్క ఫ్యాక్ట్ని మనం ఆన్సర్స్లో రాసి ఎకానమీ పేపర్లో మనము ఆన్సర్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. అండ్ రేపటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 1 వీక్ 10 డేస్ పాటు ఇవే స్కీమ్స్ గురించి వీటి గురించి అనాలిసిస్ వస్తూనే ఉంటుంది. వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.